మెంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశామని సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నర్సాపురంలో పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. తుఫాను బాధితులను పరామర్శించారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచామన్నారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు పౌష్టికాహారంతో పాటు వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పెద్ద ఎత్తున ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫిషర్మెన్ గ్రామాలు ఏతున్నాయో అందరు ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. దాదాపు 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నర్సాపురంలో 8, మొగల్తూరులో 8 పెద్ద ఎత్తున ప్రజలను అక్కడ తరలించి పెద్ద ఎత్తున ఆహార సౌకర్యాలు, పెద్ద ఎత్తున వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాం. ప్రజలు ఈ విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఆర్డీఓ ఆఫీసుల్లో, కలెక్టరేట్ లో ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షార్ట్ ట్రాక్ వ్యవస్థని పటిష్టం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్స్ కి మాట్లాడడానికి ప్రభుత్వం చర్యలు చూపెట్టింది.